ఏడు పాయల జాతర తరువాత ఐనవోలు జాతరకు ఎంతో విశిష్టత ఉంది. తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వైభవాల జాతర. పంచ ఆరామాలు ఒక్క దగ్గరికే కొలువైన శివయ్య జాతర. తెలంగాణ బిడ్డల మనోభిష్టం తీర్చే మల్లన్న జాతర. ఐనవోలు మల్లన్న జాతర వచ్చిందంటే చాలు తెలంగాణ జిల్లాలోనే కాదు ఎక్కడెక్కడి నుంచో భక్తులు మల్లన్న జాతరకు వస్తుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా తమ ఇష్టదైవమైన మల్లన్నకు జాతర చేస్తారు. శివనామ స్తోత్రాలతో ఐనవోలు మల్లన్న జాతర దద్దరిల్లుతోంది. సత్వ రజ తమో గుణాలను ఖండించే త్రిశూలాన్ని ధరించి ఢమరుక శబ్ద బ్రహ్మస్వరూపుడై మనోహర చంద్రవంక అలంకృతుడై గంగమ్మను నెత్తిన పెట్టుకుని జీవాత్మలను పాములుగా అలంకరించుకుని నిర్మలాకారంలో కొలువైన నీలకంఠుడు ఐనవోలులోని జాతరలో భక్తులను అలరిస్తుంటాడు. కోరుకున్న కోరికలు తీర్చే కైలాసాధిపతి భక్తులను కరుణా కటాక్షాలతో దీవిస్తాడు. ఐలోని మల్లన్న జాతర వచ్చిందంటే చాలు తెలంగాణ జిల్లాలే కాదు ఎక్కడెక్కడి నుంచో భక్తులు మల్లన్న జాతరకు వస్తుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా తమ ఇష్టదైవమైన మల్లన్న జాతరకు వస్తారు. శివ సహస్రనామ స్తోత్రాలతో ఐలోని మల్లన్న జాతర దద్దరిల్లుతుంది. మల్లికార్జున స్వామివారికి కుడివైపున గొల్లకేతమ్మ, ఎడమ పక్కన బలిజ మెడలమ్మ వెలిశారు. స్వామివారు శివుని అవతారంగా చెప్పేందుకు ముందు భాగంలో నిర్వికార నిరహంకార స్థితి లింగ స్వరూపంలో మూల విరాట్ మల్లన్న ఉంటుంది. ఐలోని మల్లన్న సంతానమిచ్చే శక్తిగా భక్తులు కొలుస్తారు. సంతానం లేనివారు మొక్కుగా టెంకాయ బంధనం కట్టి సంతానం కలిగిన తరువాత ముడుపు విప్పి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. కాకతీయుల కాలం నుంచి ఆలయ నిర్వహణ మార్నేని వంశస్థులు, కురుములు, శైవారాధకులు నిర్వహిస్తారు. ఆలయంలో సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు ఈ ఉత్సవాలు నిర్వహించబడును. అందులో భాగంగా ఉత్సవం రోజు ధ్వజారోహణతో జాతర ధ్వజాన్ని ఎగరవేయడం జరుగుతుంది. భోగి, సంక్రాంతి రోజు ప్రభబండ్ల చేత స్వామివారి యొక్క ప్రదక్షిణా క్రమం ఉంటుంది. కనుము మహాసంప్రోక్షణ 17వ తేదీ సంప్రోక్షణతో ఈ 3 రోజుల ఉత్సవాలు ముగును. ఐనవోలు జాతర 900 ఏండ్ల తెలంగాణ సాంస్కృతిక వైభవానికి గుర్తు. ఐనవోలు మల్లన్న గుడికి 9 శతాబ్దాల చరిత్ర ఉంది. కాకతీయుల కాలంలో అయ్యన్న దేవుడనే మంత్రి గుడిని నిర్మించడంతో ఈ ఊరికి ఐనవోలని పేరొచ్చింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఐలోని మల్లన్న జాతర నిరంతరంగా సాగుతూనే ఉంది. మత సామరస్యానికి ప్రతీకగా ఈ జాతరకు తెలంగాణలోని అన్ని కులాల మతాల ప్రజలు వస్తుంటారు. ఐనవోలు మల్లన్న దేవాలయంలో కాకతీయుల కాలం నాటి శిల్పకళా వైభవం చక్కగా కనిపిస్తుంది. ఈ స్వామివారి దేవస్థానానికి కర్ణాటక రాష్ట్రం నుంచి, మహారాష్ట్ర రాష్ట్రం నుంచి, అలాగే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కూడా వస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఆచారం ఏంటంటే ఈ ఐలోని మల్లన్న స్వామి జాతరను దేవుడి దర్శనం చేసుకున్నాకనే వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు చేసుకోవడం కానీ, వేరే దేవుళ్ళ దగ్గరికి మొక్కులు చెల్లించుకోవడం కానీ ఇక్కడ ఆచారంగా వస్తున్నది. 900 ఏండ్ల కిందట కట్టించిన ఇప్పటికీ ఐనవోలు మల్లన్న గుడి చెక్కు చెదరలేదు. 900 సంవత్సరాలకు పూర్వమే ప్రపంచ శిల్పకళా చరిత్ర పుటల్లోకి తెలంగాణ శిల్పరీతిని ఎక్కించిన ఘనత కాకతీయులదే. ఆ కళావల్లభుల హయాంలో రూపుదిద్దుకున్నదే ఐనవోలు మల్లన్న గుడి. కాకతీయుల అన్ని కట్టడాల్లాగే ఈ గుడిలోనూ పెద్ద పెద్ద శిలా స్తంభాలను చక్కగా శిల్పాలతో నింపారు.
గత 900 ఏండ్ల నుంచి ఎన్నో భూకంపాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలకు కూడా శిథిలం కాకుండా నిలిచిన స్తంభాలు కాకతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యాలు. ఇక్కడి శిల్పకళా నైపుణ్యం ఈనాటికి చూపులను అబ్బురపరుస్తూ ఉంటుంది. నక్షత్రాకారంలో కనిపించే ఎత్తైన ఆలయ పీఠాలు, విశాలమైన ప్రదక్షిణా పథాలు, ఆలయాల చుట్టూ ఉన్న గోడల మీద పద్మ పట్టికలు, గజ పట్టికలు, సింహ పట్టికలు వంటివి శిల్పకళ విశిష్టత ఏమిటో ప్రపంచానికి నేర్పించాయి. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. మరి ఫస్ట్ ఈ దేవాలయానికి వచ్చిన తర్వాతనే మరి కుమరవెల్లి దేవాలయం కానివ్వండి, మరి వేములవాడ దేవాలయాలకు కానివ్వండి, మరి ఈ దేవాలయం అనేది మొదటి దేవాలయం మరి కాకతీయుల కళా సంపదతోటి మరి పురావస్తు రాష్ట్ర కేంద్ర పురావస్తు శాఖల ఆధీనంలో ఉన్నటువంటి ఈ దేవాలయం మరి 3 కాకతీయ రాతి కట్టడాలు ఉన్నాయి, మరి కళా తోరణాలు ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి విషయం. మరి ఈ దేవాలయానికి తెలంగాణ ప్రాంతంలోని గడప గడప నుంచి కూడా ఇలవెల్పు దేవుడి ఐలుని మల్లన్న అంగరంగ వైభవంగా మొదలయ్యే జాతరలో మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివస్తారు. భక్తజనం తెల్లవారుజాము నుండి స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరుతారు. శివనామ స్మరణలతో జాతర ప్రాంగణం మారుమోగుతుంది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.